శ్రీకాకుళం పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ వారి సౌజన్యంతో ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హార్ట్ఫుల్నెస్ ట్రైనర్, టీచర్స్ హాజరై పోలీసు సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఏకాగ్రత పెంపొందించుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక సాధన చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద్ మాట్లాడుతూ పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించేందుకు ధ్యానం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దానికి దాదాపు 180 దేశాల్లో దాని సేవలు అందిస్తుందండి. అందులో మేము వాలంటీర్గా పనిచేస్తున్నాం. అయితే మొన్న ఒక 5 months బ్యాక్ నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఈ సంస్థ తాలూకా సేవల్ని తెలుసుకొని, ఆ పద్ధతులను తెలుసుకొని, ఇంకా అధినేత దగ్గర ఒక అరగంట టైం అడిగారు. మేము ఒకసారి వచ్చి చూస్తామని. అక్కడ ఉన్న పరిస్థితిని, తర్వాత ఆ పద్ధతుల్ని అన్నిటికీ ఇన్స్పైర్ అయిపోయి ఈ సంస్థ అందిస్తున్న సేవలన్నింటినీ తెలుసుకొని, అక్కడ మొట్టమొదట పోలీస్ డిపార్ట్మెంట్కి మధ్యప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్స్కి మెడిటేషన్ నేర్పించడం జరిగింది. అక్కడ మంచి రిజల్ట్స్ రావడం. మార్పు అనేది ఒక రోజుతో రాదు, 3 రోజులతో మనం అమలు సృష్టించలే. మార్పు అనేది ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే కాలక్రమేణా అది కొంతమందికి 10 రోజులు పడుతుంది, కొంతమంది 4 రోజులు పడుతుంది, కొంతమంది 2 నెలలు పడుతుంది. బట్ ప్రారంభం అనేది మన జీవితంలో మనకు అవసరం. మార్పు అనేది మొదట అడుగేస్తేనే మార్పు అనేది వస్తుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఒక ప్రయత్నం అనేది మనం చేయాలి. సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది. ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అనేది ఆ టైం అనుకూలంగా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. మధ్యలో సాధన అనేది వదలకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు ఇండివిజువల్గా మీ ఆలోచన మేరకు, మీకున్న సమయానుకూలంగా, మీకున్న పని ఒత్తిడి మేరకు ప్రతిదాన్ని మనం ఉపయోగించుకోవడమే. అంటే నేను ఇంకోలా అనుకోకండి, మనకు తెలియకుండా మన టైంని ఎక్కువగా వేస్ట్ చేస్తాం. మీరందరూ కూడా ఇప్పుడున్న ఖాళీగా ఉంటే మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని మీరు ఒకసారి అందులో ఉన్న ప్రాపర్టీస్ చెక్ చేస్తే యూట్యూబ్ కోసం ఎంత టైం వేస్ట్ చేశారు, ఫేస్బుక్ కోసం ఎంత టైం వేస్ట్ చేశారు, పనికిరాని న్యూస్ చూడడానికి ఎంత టైం వేస్ట్ చేశారు,